సార్, ఏపీలో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీడీపీ, జనసేన, బీజేపీతో జతకట్టి అధికార వైసీపీని మట్టి కరిపించింది కూటమి. సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటిన టీడీపీ మిత్రపక్షం బీజేపీ, జనసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇవాళ రాత్రి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ భేటీలో ప్రభుత్వ ఏర్పాటుపై, కేబినెట్ బెర్తులపై చర్చిస్తారని సమాచారం. మరోవైపు ఈ నెల 9న అమరావతిలో ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్యామ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్యామ్, ఏంటి ఏపీకి సంబంధించిన అప్డేట్స్? మొత్తం క్లీన్ స్వీప్ దిశగా తెలుగుదేశం పార్టీ, టీడీపీ కూటమి ఉంది. అయితే ఇప్పటి వరకు అనుకున్న దాని ప్రకారము కనీసం 14 సీట్ల వరకు అన్నా కానీ వైసీపీ వస్తుంది అనుకుంటే ఆ 14 కూడా వచ్చేటట్లు కనపట్లేదు. ఇప్పుడు వస్తున్న అధికారికంగా అంచనాల ప్రకారం, లెక్కల ప్రకారము ఒక 9 స్థానాల్లో మాత్రమే వైసీపీ కొంత లీడ్లో ఉంది. ఒక స్థానంలో గెలిచింది. 9-10 స్థానాలకే పరిమితం అవుతుంది అని తెలుస్తుంది. గతంలో ఎన్నడూ లేనంత విధంగా, ఏ రాష్ట్రంలో లేనంత విధంగా ఒక కూటమికి దాదాపుగా 60% ఓట్ షేర్ చేరినట్టుగా మనకు తెలుస్తుంది. అది ఇప్పటి వరకు అందిన అంచనాలు, లెక్కల ప్రకారం కూడా తెలుగుదేశం పార్టీకి 45.66% ఓట్ షేర్ వస్తాయి. జేఎస్పీకి 8.63, అదేవిధంగా బీజేపీకి 2.66 వచ్చింది. వైసీపీకి 39.43 అన్నారు. కానీ దానికి తగ్గి ఇది 35% అది పరిమితం అవుతుంది అనేది ఒక అంచనాలు తెలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా పార్లమెంటు దానికి వచ్చేసరికి టీడీపీ 16 లీడ్లు అట్లాగే కొనసాగుతూ ఉంటే, బీజేపీ ఆల్రెడీ ఒకటి విన్ అయింది, మరో 2 లీడ్లో ఉంది. జనసేన 2 లీడ్లో ఉంది. వైసీపీ 3 స్థానాల్లో లీడ్లో కనపడుతుంది. అయితే జగన్ ఇప్పుడంతా సమాచారం ప్రకారము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా ఊరు వాడ అంతా సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళకున్న 5 ఏళ్లుగా వాళ్ళకున్న కోపం కానీ, కక్ష కానీ రకరకాలుగా దాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. కొందరు సంబరాలు చేసుకుంటుంటే, మరికొందరు వైసీపీకి సంబంధించిన ఏదైనా పేర్లు కానీ ఏదైనా అక్కడ ఉంటే దాన్ని ధ్వంసం చేసే పనిలో కూడా కనపడుతున్నాయి. కొన్ని చోట్ల గొడవలు జరుగుతున్నాయి. జగన్ రాజీనామా చేయటానికి రాజ్భవన్కి సమాచారం కోరినట్టుగా, టైం అడిగినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. జగన్ మరికొద్దిసేపట్లో రాజ్భవన్కి వెళ్ళి రాజీనామా చేస్తాడని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈ రాత్రికి మీరు చెప్పినట్టుగా అమరావతికి బయలుదేరుతున్నాడు. మరికొద్దిసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుతున్నాడు. అక్కడి నుంచి మీడియాతో మాట్లాడతాడని జగన్ అనుచరులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా టీడీపీకి సంబంధించి ఫ్యామిలీ, అంటే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మొత్తం కూడా వాళ్ళ ఇంట్లో పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నారు, కేక్ కట్ చేస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఒక దగ్గర చేరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కానీ, తెలుగుదేశం పార్టీ ఫ్యామిలీ కానీ ఎప్పుడు ఎన్నికల్లో ప్రచారానికి బయటికి రాలేదు. చంద్రబాబుని అరెస్ట్ చేసిన తర్వాత ఇది అన్యాయము, అదేవిధంగా చంద్రబాబు భార్యని, ఆవిడని రాజకీయంలోకి లాగి ఆవిడ పేరు మాట్లాడి వైసీపీ అసెంబ్లీలో చేసిన దాని ప్రకారము ఆయన కంటనీరు పెట్టుకున్న సందర్భంగా కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చి ప్రచారంలో పాల్గొన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా కూడా వాళ్ళ ఇంట్లో చేరి ఈ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ విజువల్స్ అన్నీ కూడా వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడే అంటున్న సమాచారం ప్రకారము పవన్ కళ్యాణ్ గెలుపుపై చిరంజీవి స్పందించారు. డియర్ కళ్యాణ్ బాబు అంటూ ఆయన ఇచ్చేస్తూ, అంటే ట్విట్టర్లో ఆయన పోస్ట్ పెట్టారు. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అని చంద్రబాబు ట్వీట్ చేశాడు. పవన్, నువ్వు తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలను నెగ్గించడానికేనని నువ్వు నిరూపించావంటూ ట్వీట్ చేశారు. నువ్వు గేమ్ చేంజర్ మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అంటూ ఆయన పొగుడుతుంటే తన హృదయం ఉప్పొంగిందంటూ పవర్ స్టార్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇది భావోద్వేగాలు నిజంగా 2 కుటుంబాల మధ్య చాలా కూడా ఎక్స్చేంజ్ అవుతూ ఉన్నాయి. ఒక రకంగా పవన్ కళ్యాణ్ చిరంజీవి అన్నగా చెప్పినట్లుగానే చూసుకుంటే పవన్ కళ్యాణ్ చాలా కీ రోల్ ఈ ఎలక్షన్లో ప్లే చేసినట్టుగా కనబడుతుంది. తను ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా 3 రాజకీయ పార్టీలను ఏకతాటి మీద ఉంచి ఆ పార్టీ కార్యకర్తల్లో నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా ఉన్న గొడవలు, ఆ డిస్ప్యూట్స్, అక్కడ వచ్చిన పోటీ సందర్భంగా అభ్యర్థులు పోటీ పడితే వాళ్ళతో మాట్లాడటము, వాళ్ళని సమన్వయం చేయటము, ఒక్క ఓటు కూడా పక్కకి జరగకుండా ఉండే చేయడంలో పవన్ కళ్యాణ్ చాలా కీ రోల్ ప్లే చేశాడు. చూడాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏం చేయబోతున్నారు. రేపొద్దున వీళ్ళు ప్రభుత్వంలో భాగస్వామ్యం వహిస్తారా, లేదంటే ప్రశ్నించే గొంతుకుగా ఉంటాను అనంటూ క్రియాశీలకంగా, ఎందుకంటే అధికార ప్రతిపక్ష హోదాని వైసీపీ కోల్పోయింది. 17 స్థానాల పైన ఉంటే తప్ప అధికార ప్రతిపక్ష హోదా రాదు. అదేవిధంగా ఇప్పుడు 21 స్థానాలను పోటీ చేసి 21 స్థానాలకు 21 గెలుచుకునే దిశగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఉన్న నేపథ్యంలో ఈ అధికార ప్రతిపక్ష హోదాని తీసుకుని తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉంటే వాళ్ళ చేత సరైన దిశలో నేను పనిచేస్తానంటాడా అన్నది ఒక చర్చ నడుస్తూ ఉంది.
మరోవైపు తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఈ ఎంపీ స్థానాల పట్ల ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. చంద్రబాబు నాయుడిని తమ వైపు ఉంచుకోవాలి, తమ వైపు తిప్పుకోవాలి, తమ టీడీపీకి వచ్చిన ఎంపీ స్థానాలని తమ కూటమికి అనుకూలంగా మార్చుకోవాలని మీ రెండు ప్రధాన రాజకీయ పార్టీలు అంటే ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి రెండు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు మనకు అందిన అనధికారిక సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు దాని మీద ఇండియా కూటమికి వెళ్లే ఉద్దేశం ఉన్నట్టుగా లేదన్నట్టుగా చెప్పినట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ చంద్రబాబు నాయుడు మరికొచ్చేపట్లో అంటే సాయంత్రం 6 గంటల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో వీటన్నిటి మీద కూడా చర్చించబోతున్నారు. ప్రజలకి ధన్యవాదాలు చెప్పబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సౌజన్య.